అక్షరాజ్యాలు అని వీటిని అంటారు. జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలను అక్షరాజ్యాలు అని అంటారు. ఎన్డబ్ల్యూఎఫ్పిను విశదీకరించండి. ఎన్డబ్ల్యూఎఫ్పిను విశదీకరించండి. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అనే పదం ఏ విధంగా ఏర్పడింది? ఈ పదాన్ని ఇంగ్లీష్ అక్షరాలతో రూపొందించారు. కేంబ్రిడ్జ్లో చదువుతున్న పంజాబీ ముస్లిం అయిన చౌదరి రహమత్ అలీ పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధు, బెలూచిస్తాన్లు కలిపి పాకిస్తాన్ లేదా పాకిస్తాన్గా రూపకల్పన చేశారు. రహమత్ అలీ. ప్రస్తుతం సింధు ప్రాంతం ఏ దేశంలో ఉంది? ప్రస్తుతం సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. ఆర్ఎస్ఎస్ను విశదీకరించండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఫిట్ ఇండియా అనే అర్థం ఏమిటి? ఫిట్ ఇండియా అంటే అర్థం ఏమిటి? ఫిట్ ఇండియా అంటే భారతదేశం వదిలి వెళ్ళండి అని అర్థం. భారతదేశం వదిలి వెళ్ళండి అని అర్థం. భారత సైన్యం ఐఎన్ఏ అని దేన్ని అంటారు? బర్మా, మలయ దేశాల్లో బ్రిటన్ను ఓడించిన జపాన్ కొంతమంది సైనికులను బందీలుగా తీసుకెళ్లింది. సుభాష్ చంద్రబోస్ జపాన్ వెళ్లి బందీగా ఉన్న వారిని విడుదల చేయించి వారితో జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే భారత జాతీయ సైన్యం అంటారు. తెబాగా ఉద్యమం అంటే ఏమిటి? బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులు కౌలు పెంచాలని చేసిన ఆందోళన తెబాగా ఉద్యమం అంటారు. రాయల్ నౌకాదళంలో తిరుగుబాటుకు కారణం ఏమిటి? బొంబాయి రేవులో రాయల్ నౌకాదళంలోని భారత సైనికులకు నాసిరకం ఆహారం అందించడం వల్ల వారి పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తనకు నిరసనగా ఈ తిరుగుబాటు జరిగింది. రాయల్ నౌకాదళంలో తిరుగుబాటు ఎప్పుడు? 1946లో. హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ సంఘాల ఆశయం ఏమిటి? కులం, వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావడమే హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ సంఘాల ఆశయం. క్రిప్స్ రాయబారం ఎందుకు విఫలమైంది? వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యుడిగా భారతీయులను ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో క్రిప్స్ రాయబారం విఫలమైంది. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ఏ తేదీని ప్రకటించింది? ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. 1947 ఆగస్టు 15 నాటికి ఏ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు? 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు. రాజాభరణం అని దేన్ని అంటారు? దాన్ని ఎప్పుడు రద్దు చేశారు? భారతదేశంలో విలీనమైన సంస్థానాల ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చుల కోసం పెన్షన్ మంజూరు చేసేవారు. దీన్ని రాజాభరణం అంటారు. 1971లో భారత ప్రభుత్వం భరణాన్ని రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది.